మొత్తానికి కీరవాణి పేరు వెనుక ఉన్న అసలు రహస్యం బయటపడింది. కొంతమందికి కొన్ని పేర్లు ఎలా వచ్చాయో తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకునిగా నిలిచి తెలుగు పాటకు మహోన్నత స్థాయి తెచ్చిన గొప్ప సంగీత దర్శకుడు, సార్థక నామధేయుడు కీరవాణి. కీరవాణిగా పేరుగాంచిన ఆయన అసలు పేరు కోడూరి మరకతమణి కీరవాణి. అందుకే ఎంఎం కీరవాణి అంటారు అందరూ. కాలంతో నిమిత్తం లేకుండా అన్ని తరాలను అలరించి ప్రతిభ ఉన్న ఒకే ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి. ఆయన నేటికి తన మధురమైన బాణిలతో సంగీత ప్రియుల్ని అలరిస్తున్నారు. కీరవాణి తండ్రి శివశక్తి దత్తకు విప్రనారాయణ చిత్రంలోని ఎందుకో ఈ తోటమాలి అనే పాట ఆయనకెంతో ఇష్టమట. ఈ పాట కీరవాణి రాగంలో ఉంటుందని తెలుసుకున్న ఆయన తన కుమారుడికి కీరవాణి అనే పేరు పెట్టుకున్నారట. కీరవాణి చిన్నతనంలోనే సంగీతంపై మక్కువ పెంచుకుని ఇంట్లోని గ్లాసులపై పెన్సిళ్లతో జలతరంగిణి వేయించేవారట. కుమారుని సంగీత అభిరుచిని తెలుసుకున్న ఆయన తండ్రి నిష్ణాతులైన గురువుల దగ్గర సంగీత పాఠాలు నేర్పించారట. తెలుగు చిత్ర పరిశ్రమలో కీరవాణి రామోజీరావు నిర్మించిన మనసు మమత చిత్రంతో సంగీత దర్శకునిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత మీనా నటించిన సీతారామయ్య గారి మనవరాలు సినిమాకు స్వరాలు సమకూర్చి గుర్తింపు సంపాదించుకున్నారు. తర్వాత కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఘరానా మొగుడు చిత్రం కీరవాణి కెరియర్లో మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఈ చిత్రం తర్వాత ఆయన కెరియర్లో వెనుతిరిగి చూసుకోలేదు. కీరవాణికి ఎన్టీఆర్ నటించిన శ్రీకృష్ణ పాండవీయం సినిమా అంటే ఎంతో ఇష్టమట. ఎన్టీఆర్ చివరిగా నటించిన మేజర్ చంద్రకాంత్ సినిమాకు కూడా ఈయన మ్యూజిక్ ని అందించారు. నాగార్జున నటించిన అన్నమయ్య చిత్రానికి ఆయనకు ఉత్తమ సంగీత దర్శకుని అవార్డు దక్కింది. కొన్ని దశాబ్దాలుగా మ్యూజిక్ ని అందిస్తున్న కీరవాణి తన తమ్ముడు డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించే అన్ని చిత్రాలకు ఆయనే సంగీతం అందిస్తున్నారు. బాహుబలి సిరీస్ 1, 2, RRR చిత్రాల్లోని సంగీతంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు.